హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బడ్జెట్ టిప్స్ అండ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. సో చాలామంది అడుగుతున్నారు మనీ ప్లాంట్ కేర్ గురించి చెప్పండి అక్క అనేసి. సో నేను నార్మల్గా వీడియోస్ చేసినప్పుడు మనీ ప్లాంట్ మధ్యలో వీడియోస్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇంత బాగా ఎలా పెరుగుతుంది మనీ ప్లాంట్, మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు ఏంటి అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో అవన్నీ క్లియర్ చేద్దామనేసి తీసుకొచ్చాను. అయితే ఫస్ట్ విషయం ఏంటంటే, అసలు మనీ ప్లాంట్కి కేర్ అనేది అసలు అవసరం లేదు. నార్మల్గా చెప్పాలంటే దీన్ని మనం మనీ ప్లాంట్ అంటాము, లక్కీ ప్లాంట్ అంటారు కొంతమంది, మనీ ప్లాంట్ అంటారు. అయితే దీనికి కేర్ ఎలాంటిది అవసరం లేదండి. లైట్గా వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అండ్ చెట్టు పెట్టినప్పుడు మట్టి సాయిల్ అనేది బాగుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే గ్రో అవుతుంది అన్నమాట. మనం స్పెషల్గా దీనికి కేర్ తీసుకోని అవసరం లేదు. అయినా కానీ కొంతమంది మా చెట్టు పెరగటం లేదు, పెరగడం ఆగిపోయింది అని అంటున్నారు. వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనేవి తీసుకొచ్చాను. దానికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను ఎలా కేర్ తీసుకుంటాను మనీ ప్లాంట్కి అంటే, అసలు నేను వాటర్ పోయడం తప్ప దీన్ని అసలు టచ్ కూడా చేయనండి. దీన్ని చూడను. జస్ట్ వాటరింగ్ చేస్తాను. జస్ట్ వాటరింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ చెట్టుని చూస్తాను అన్నమాట. ఎందుకు అంటే దీనికి ఎలాంటి పురుగులు కానీ, చీడ కానీ, పెస్ట్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఏది ఉండదు. ఎలాంటి రోగం అని కానీ ఇలాంటివి ఏవి ఉండవండి. దీనికి కావాల్సింది మంచి సాయిల్. సో చెట్టు పెట్టే ముందే మట్టి అనేది బాగుంటే సరిపోతుంది చెట్టుకి. ఇంకా మనం ఏం చేయనవసరం లేదు. కాకపోతే కొంతమంది ఎలా పెట్టినా కానీ మా చెట్టు పెరగట్లేదు అనే వాళ్ళకి కొన్ని టిప్స్ నేను రెగ్యులర్గా చాలామందికి చెప్పే టిప్సే అన్నమాట. అయితే నేను ఈ మనీ ప్లాంట్ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే, ఇయర్లీ ఒక్కసారి మాత్రమే రీపాటింగ్ చేస్తాను. అంటే ఈ చెట్టు మొత్తం తీసేసి మట్టి అంతా బయట వేసేసి మళ్ళీ ఇందులో మంచి సాయిల్ కంపోస్ట్ మిక్స్ చేసి మళ్ళీ చెట్టు ఎలా ఉందో అలా పెట్టేస్తాను, అంతే. ఇంకా దీనికి 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. డైలీ వాటర్ అవసరం లేదు. మనీ ప్లాంట్ చెట్టుకి ఎప్పుడు కూడా వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు. మట్టి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, మట్టి ఎండిపోయినట్టు కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఇండోర్ ప్లాంట్ అండి. సో ఇండోర్ ప్లాంట్స్కి మనం వాటరింగ్ ఎక్కువ ఇవ్వనవసరం లేదు. సో తక్కువ వాటర్ ఇవ్వాలి. అండ్ ఎక్కువ ఎండలో కూడా ఉండొద్దు. కొద్దిగా నీడ, కొద్దిగా ఎండ తగిలేలాగా ఇప్పుడు నేను ఎలా పెట్టానో అలాగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే టిప్స్ చూసేద్దాం. సో ఇది నేను హోమ్ మేడ్ కిచెన్ వేస్ట్, మన ఇంట్లో రోజు కూరగాయలు కట్ చేసిన చెత్త, తొక్కు, తొక్కలు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ తొక్కలన్నీ ఇలా సాయిల్లో వేసుకొని తయారు చేసుకున్న కంపోస్ట్ అన్నమాట. సో తయారైన కంపోస్ట్ అంతా ఇలా బ్యాగ్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను. చెట్లకు అవసరమైనప్పుడు అన్ని చెట్లకు ఇస్తాను. ఒకవేళ మీకు మనీ ప్లాంట్ చెట్టు పెరగట్లేదు అంటే కంపోస్ట్ ఇవ్వండి. లేకపోతే కంపోస్ట్ కూడా అవసరం లేదు మనీ ప్లాంట్ చెట్టుకి. మీరు చెట్టు పెట్టుకునేటప్పుడే సాయిల్లో కంపోస్ట్ మిక్స్ చేసి పెడితే సరిపోతుంది. మనీ ప్లాంట్ చెట్టు అంత బాగా పెరుగుతుంది. లేదు అనుకుంటే ఇంకొకటి చెప్తాను చిట్కా, నేను ఎప్పుడు చెప్పేదే. సో ఇలా కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఒక లేయర్ మట్టి వేసి, ఒక పొరలాగా మట్టి వేసి, ఒక పొరలాగా కిచెన్ వేస్ట్ చెత్త అంతా వేసి, మళ్ళీ ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఇలా వేసి అందులోనే మీరు మనీ ప్లాంట్ చెట్టు అనేది నాటుకోండి. సో నాటుకుంటే ఇది ఏంటంటే 1 ఇయర్ వరకు ఆటోమేటిక్గా లోపల కంపోస్ట్ అనేది తయారైపోయి ఆటోమేటిక్గా మనకి చెట్టుకు బలాన్ని ఇస్తుంది, చెట్టు బాగా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, మనకి చెట్టుకి ఓన్లీ ఇలా పండు వారిన ఆకులు ఉంటాయి కదా, జస్ట్ ఆకులు ఒక్కటి తీసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో ఇలా కంపోస్ట్ ఇస్తూ ఉండండి. లేదు అంటే డైరెక్ట్ చెట్టు పెట్టేటప్పుడే నేను ఇప్పుడు చెప్పిన విధంగా కంపోస్ట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మంచి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. ఇది ఏంటి అంటే టీ పొడి అన్నమాట. మనం టీ పెట్టిన తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ని మనకి చెట్టుకి ఇవ్వడం వల్ల ఇది కూడా ఒక మంచి కంపోస్ట్ లాగా. ఈ పౌడర్ని మనం చెట్టుకి వేస్తాము, వేసిన తర్వాత రెగ్యులర్గా నీళ్లు పోస్తూ ఉంటాము. సో ఇది సాయిల్లో మిక్స్ అయ్యి ఇది మనకి చెట్టుకి బలాన్ని ఇస్తుంది, కంపోస్ట్ లాగా తయారవుతుంది. లోపల మనకి ఆ వామ్స్, చెట్టు లోపల మనకి కంపోస్ట్లో వామ్స్ అనేవి తయారవుతాయి కదా, దానివల్ల చెట్టు అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. సో ఇది యూజ్ చేసిన టీ పొడి, చాయ్ పెట్టిన తర్వాత మిగిలిన టీ పొడిని ఇలా ఎండబెట్టి సో ఇలా చెట్లకు ఇవ్వడం వల్ల కూడా బాగా పెరుగుతుంది. నేనైతే రెగ్యులర్గా ఇవ్వను, కాకపోతే ఏ చెట్టుకి ఇచ్చినా కానీ, ఇదే చెట్టుకి అని కాదు, ఒకవేళ చెట్టు పెరగట్లేదు అని మీకు అనిపించినప్పుడు అలాంటి చెట్లకి ఇలాంటివి ఇవ్వడం వల్ల చెట్టు గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట.
అండ్ నెక్స్ట్ చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఈజీ. సో బియ్యం నీళ్ళు అన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సో అవే అన్నమాట. మనం స్పెషల్గా ఈ చెట్టు కోసం ఏమీ స్పెషల్గా కొననవసరం లేదు, చేయనవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో మనం యూజ్ చేసే వాటితోనే బియ్యం కడిగిన నీళ్ళు 15 రోజులకు ఒకసారి అలాగే ఇస్తూ ఉంటే సో చెట్టు అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో టీ పొడి కూడా 15 రోజులకు ఒకసారి ఇవ్వండి, బాగా పెరుగుతుంది. సో ఇదే మీరు చేయాల్సింది. మీరు పెట్టుకోవడమే మంచి కంపోస్ట్ కలిపిన సాయిల్తో కలిపి పెట్టుకున్న చెట్టు బాగా పెరుగుతుంది. లేదు అనుకుంటే మధ్యలో 15 రోజులకి, నెల రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉన్నా కానీ చెట్టు బాగా పెరుగుతుంది. లేదంటే ఈ టీ పొడి కానీ, బియ్యం నీళ్ళు కానీ ఇలాంటివి ఇచ్చినా కానీ బాగా పెరుగుతుంది. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఇంతకుముందుకు ఆల్రెడీ చెప్పాను కదా. సో చెట్టుకు ఎక్కువగా నీళ్ళు పోయకూడదు. సో చెట్టు మొదట్లో మనకి మట్టి అనేది డ్రై అయింది అని అనిపించినప్పుడు మాత్రమే మనీ ప్లాంట్కి వాటరింగ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇండోర్ ప్లాంట్ అన్నమాట. మనకి ఎక్కువ ఎండకు పెట్టుకోరు, ఇది షోకి ఇంట్లో అలా పెట్టుకుంటారు. ఇండోర్ ప్లాంట్ కాబట్టి దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కాబట్టి సో కొద్దిగా నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. అండ్ ఇది ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు. కొద్దిగా నీడ, కొద్దిగా షాడో అంటే కొద్దిగా నీడలాగా వచ్చేలాగా, కొద్దిగా లైట్గా ఎండ తగిలేలాగా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మాత్రమే ఈ మనీ ప్లాంట్ అనేది పెట్టుకోవాలి. డైరెక్ట్ సన్లైట్కి పెడితే ఇది తట్టుకోలేవు అన్నమాట. ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా కానీ లైట్ షాడోకి పెడితే చెట్టు బాగా పెరుగుతుంది. నీళ్ళు తక్కువ ఇవ్వాలి, ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అండ్ ఆకులు పండు బారినప్పుడు మాత్రమే ఆకుల్ని తీసివేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ మనీ ప్లాంట్తోని ఒక 500 to 600 ఏమంటారు మనీ ప్లాంట్లు అనేవి మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కార్నర్స్కి ఇలా చిన్న వేరులాగా రూట్ లాగా ఉంది కదా, ఈ రూట్కి కట్ చేసి పెట్టినా కానీ మీకు చిన్న మళ్ళీ మనీ ప్లాంట్ మొక్కలు అనేవి పెరుగుతాయి వేరే మట్టిలో పెడితే. సో అంత బాగా పెరుగుతుందన్నమాట మనీ ప్లాంట్. సో మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు మనీ ప్లాంట్కి, అదే మనకి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది అన్నమాట. మనం జస్ట్ మంచి వాటరింగ్ ఇస్తే. సో ఇలా కంతలు ఉంది కదా, ఈ పార్ట్స్ని కట్ చేసి పెట్టినా కానీ చెట్లు అనేవి విపరీతంగా పెరుగుతాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా సింపుల్గా ఈజీగా మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అనేది మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.